ఈ 3 వేస్ యూస్ చేసుకొని నేను నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకున్నా. అందులో ఫస్ట్‌ది ఏంటంటే రీడింగ్ 'హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్' బుక్. ఈ బుక్ నుంచి నేను ఇంట్రెస్టింగ్ క్వెషన్‌లు అడగడం, వాళ్ళలో జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ చూపించడం, మన గురించి తక్కువ మాట్లాడి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం, ఇవన్నీ నేను ఆ బుక్ యూస్ చేసి థియరిటికల్‌గా నేర్చుకున్నాను. అండ్ సెకండ్ వే బై అబ్జర్వింగ్. నా చుట్టూ ఉన్న పీపుల్ని అబ్జర్వ్ చేసి అండ్ వాచింగ్ గ్రేట్ పీపుల్ ఇంటర్వ్యూస్ బై వాచింగ్ మూవీస్. అలా విజువల్స్లో అబ్జర్వ్ చేయడం వల్ల నేను నాకు తెలియకుండానే ఆ వే ఆఫ్ టాకింగ్ని సబ్కాన్షియస్గా నేను అడాప్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఈ విధంగా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం, ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ నేను అడాప్ట్ చేసుకోగలిగాను. థర్డ్ వే ఏంటంటే ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రియల్ లైఫ్లో అప్లై చేయడం. అండ్ మీరు ఎవరితో మాట్లాడినా జెన్యూన్గా మీరు మీలాగా మాట్లాడండి అండ్ కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా ఉండడంతో పాటు మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో దాని గురించి మీకు కంప్లీట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ యూ కెన్ బీ ఎ గుడ్ కమ్యూనికేటర్.